చేసినటువంటి తప్పు ఆయన తెలుసుకున్నాడు. వెంటనే లేచాడండి. ఇక నేను తండ్రి వద్దకు వెళ్తాను, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది అని వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నేను పశ్చాత్తాపడి ఆయన కూలివాడు ఒక కూలివాడిగా నేను ఉంటాను అని డిసైడ్ అయిపోయాడు. తగ్గింపు మనసు వచ్చేసింది చిన్న కుమారుడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక అవిధేయత వలన, ఒక పాపం వలన, ఒక అపవిత్ర కార్యం నీలో ఉండుట వలన, ఒక చెడ్డదాన్ని నువ్వు ఆశించటం వలన ఈనాడు నువ్వు దేవునికి దూరం అయ్యావా? ఆత్మలో దేవునికి దూరం అయిపోయావా? సహోదరుడా, సహోదరి, ఎవ్వరికి తెలియనటువంటి రహస్య పాపమును నీ హృదయములో పెంచి పోషిస్తున్నావా? మనుషులెవ్వరు కనుగొన్నటువంటి అపరాధములు నువ్వు పడి ఉన్నావా? మనుషులెవ్వరు కనుగొన్నటువంటి అపవిత్రమైన కార్యము, పాపము నీవు జరిగిస్తూ దేవునిని దుఃఖపరుస్తూ దేవునికి దూరంగా ఉన్నావా?